ఫస్ట్ యాక్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months అవునా? గృహ ప్రవేశం బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా దానికి ముందే అప్పుడు ఏం ఏజ్ ఎంత? నా అమ్మ కూడా నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను. బ్రహ్మలో బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాస్ 5th class. 8 years. యా అది బాగా గుర్తు నాకు, ఆ విజువల్. మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా అది బాగా గుర్తు. సో యా దట్స్ మై ఆల్మోస్ట్ మై చైల్డ్హుడ్ అంతా నేను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అదే దీంట్లో ఉన్నాను. అందుకే 10-12 స్కూల్ చదివాను. అదే అన్ని స్కూల్ అందుకే అన్ని స్కూల్ మారారు. నాలో ఉన్న కల్చరల్ రిక్రూటెడ్. నేను చదివే స్కూల్కి ఎదురు డబ్బు ఇచ్చి నాకు కావాలి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్షన్ డైరెక్టర్ గా? యాక్షన్ డైరెక్టర్ గా రాజుబాయ్ కాన్పర్ట్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. తర్వాత నేను మీకు తెలుసా నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యాను అనమాట. సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్టంట్ మాస్టర్ని పెట్టలేక ఇది చేయలేక, సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు, వైర్ కడితే హాఫ్ డే పోతుంది, వైర్ పెడితే దూకేద్దాం అనేది దూకితే వైర్ ఉండదు, గోర్ ఉండదు, షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో నా ఫైట్ లని మాక్సిమం 1 or 2 days షూటింగ్ తెలుసు. మాక్సిమం 3 days వెళ్ళింది ఫైట్స్. అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారు కదా మొత్తం అన్ని 3 days లో జరిగింది. అండ్ పోర్టుగాడ్ లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్స్ ఎవ్రీ ఫైట్ వాస్ షాట్ ఇన్ 1 day. ఆల్ ఫైట్ టు ఇఫ్ యు సీ దేర్ ఫైట్ ఇంట్రడక్షన్ ఫైట్ చేజ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఒక రోజంతా అయిపోయి కొంచెం ప్యాచ్ వరకు హాఫ్ డే హైదరాబాద్ లోకి వచ్చి తీస్తాం. దట్ వాస్ అ రికార్డ్ అన్నమాట, నా రికార్డ్. బా కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇట్ డజన్ బట్ మేకింగ్ కూడా చాలా బాగుంటది. ఇట్ మీరు చెప్పిన 1 day అని మాకైతే ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే మేకింగ్ ఆల్సో వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అన్ని సింగిల్ షాట్లు, కాల్ ఇలా కొట్టి ఫ్రంట్ బ్యాక్. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మీరు బోయా గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడు ఫస్ట్ రోజు రియాక్ట్ అయ్యావా? లేదు, ఆయన ముందే చేస్తాడు. బట్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆ రోజు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, అంటే మేము అట్లీస్ట్ ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, ఒకరోజు డల్గా ఉంటాం, ఇంకోరోజు విల్ ఆల్ హావ్ అవర్ ఓన్ షేర్. డల్గానే ఉంటాను అప్పుడప్పుడు. మీరు అసలు ఉండరులేండి. సో ఏ సిచ్యువేషన్ బట్ బోయతారు ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మనం ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడికి వచ్చిన సెట్ లోకి హీ విల్ టేక్ యూ టు దట్ క్యారెక్టర్. హీ విల్ లైక్ మనం సడన్ గా మనం ఇంకో వరల్డ్కి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన సెట్కి వచ్చేస్తే. అంటే ద అట్మాస్ఫియర్ హీ క్రియేట్స్, ద వే హీ ఇన్స్పైర్స్ అస్. మనకు ఎనర్జీ ఇస్తాడు. మొత్తం కథ చెప్పి కూర్చోబెట్టి ఎంత సీన్ ఎక్స్ప్లెయిన్, అమ్మా నువ్వు ఇలా ఎంటర్ అవుతావు, నువ్వు వస్తావు, జరిగేదంతా మనకి విజువల్గా చెప్పేస్తాడు. సో యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. సో దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. I think after that my confidence levels or whatever it might be, it increased a lot ఆ మూవీ తర్వాత. సో ఏంటి సార్ ఫుల్ చార్జ్ చెప్పా ఎలా ఉంది? హౌస్ యువర్ ఫీలింగ్ మీరు చెప్పాలి. ఆర్ యు హ్యాపీ విత్ ఆల్ 3 of them? అసలు మీరు అనుకొని అందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇంత గొప్ప ఫిల్మ్ విత్ గ్రేట్ క్యారెక్టరైజేషన్. అంటే ఈచ్ వన్ ఆఫ్ us ప్రతి క్యారెక్టర్ వి లవ్డ్ ఇట్ డూయింగ్ ఇట్. అండ్ ఐ కెన్ సీ తమ్ముడు గాని బాబాయ్ గాని దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఎవరని చెప్పట్లేదు కానీ ఇండివిజువల్ గా ఎవరి క్యారెక్టర్ వాళ్ళ ఇంపార్టెన్స్, ఎవరి క్యారెక్టర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ, ఓన్ పవర్. అండ్ యూజువల్గా ఇలాంటి మిక్స్డ్ ఫిల్మ్ లాగా కలిసి చేసే ఫిల్మ్ లో ఒకటి తక్కువ ఎక్కువ లేకపోతే డ్రాప్ అవడం అలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. ఫస్ట్ విత్ యువర్ హార్డ్ వర్క్ అవుతుంది సార్. అదే మాట్లాడుతున్నాను కార్లో. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ నేను చూసిన వాళ్ళు యువర్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంత కష్టపడి అంత డే అండ్ నైట్ చేస్తూ నవ్వుకుంటూ చిరాకు పడకుండా దట్ ఈస్ ద టాలెంట్. అంటే ఈ సినిమా నాకు చాలా నేర్పించింది అన్న.
లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ నాకు సినిమా మాత్రం ఉంది. అంటే చాలా ఓపిక పేషెన్స్ నాకు అంత ఉండేది కాదు, కానీ నేను ముందు నుంచి ప్రిపేర్ ఒక ముగ్గురు సార్స్ నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా డిస్టర్బ్ చేసినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని దాంట్లో ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయిపోవడం వల్ల అనుకుంటా నాకు చాలా నేర్చుకున్నాను సినిమాలో. ప్లస్ ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. నా లైఫ్కి నా కెరీర్కి చాలా పెద్ద ఒక సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాను, అందరూ మనం పెద్ద హిట్ కొడతాము, అందరి కెరీర్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ క్యారెక్టర్స్ కూడా ముగ్గురు కూడా మీ క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అసలు బిఫోర్ ఇప్పటి వరకు నారా రోహిత్ గారు కనపడింది ఒకటి ఈ సినిమాలో ఒకటి, ఇప్పటి వరకు సాయిబ్రావు కనపడింది ఒకటి ఈ సినిమాలో. అసలు చింపి అసలు ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఒక విలేజ్లో సీన్ ఉన్న క్యారెక్టర్ని అసలుకి చాలా కొత్తగా చేశారు. అసలుకి ఆ ఇంటర్వెల్లో వచ్చి ఆ సీన్కి అయితే కానీ డెఫినెట్గా తీయడం అంత క్లాప్స్ వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. ఇంకా మనోజ్ అన్న గురించి చెప్పాలంటే అసలుకి అంటే ఎప్పుడు అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టర్ అలా హుందాగా ఉంటూ ఇలాగే మాట్లాడే అసలు నేను షాక్ అన్న. అసలు ఫస్ట్ డే మనం ఫోటోషూట్ ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసిన ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసినప్పుడు ఆ కొత్త ఆలోచన గడ్డ వచ్చే సిగార్ తీసుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మడి అమ్మ ఇక్కడ దొరికాడు అసలు గజపతి వారమాడ అసలు అక్కడ నాకు కిక్కు దొరికింది అసలుకి. అసలు అంటే వండర్ఫుల్ అండి. అసలు అంటే ముగ్గురు నాకు అంటే ఎంత అంటే చాలా ముగ్గురుతో కలిసి సినిమా చేసినప్పుడు చాలా ఇబ్బందులు డైరెక్టర్కి. అలాంటి ఇబ్బందులు లేకుండా నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా షూట్ చేసి నాకు సినిమా ఇచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అందరూ అడుగుతున్నారు ముగ్గురు మీకు ఇబ్బంది పెట్టారు. మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదురా బాబు, మీరు మమ్మల్ని అడిగి ఇబ్బంది పెడుతున్నారు, మీకేమైనా వైరల్ అవ్వాలి చెప్పి ఏదో క్వశ్చన్ చెప్పేస్తాను నేను. We're all excited, sir. Thank you so much. Love you. It's a lifetime memory, Mako, and looking forward for the release and promotions. Pratyavati Urulki next. I'm excited to go to Indur, Anantapur, Tirupati. ప్రతి ఒక్క ఏరియా లేపేద్దాం. రచ్చే మామూలు రచ్చ కాదు ఇంకా ఓపెనింగ్ డే మన హైదరాబాద్ లో చుట్టుపక్కల రెంటర్స్ గా చూసి ఐఎమ్ వెయిటింగ్ థియేటర్ లోకి వెళ్ళి అందరూ మంచిగా కూర్చొని సినిమా చూడాలి. మాస్ బొమ్మ చూస్తే దాని రోజుల తర్వాత నాకు ఇక్కే వేరు. థ్యాంక్ యూ సార్ అండ్ wrap it up. కాదండి, ఇప్పుడు మనం మైసూర్ అనుకున్నాం ఫస్ట్, అక్కడ వర్షాలు అని చెప్పి కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు కదా, ఇమీడియట్ గా సెట్ వేసేసి అది 6 రోజులే సెట్ వేసేసి మమ్మల్ని ఎందుకంటే నాకు టార్చర్ పెడతారు సార్. అంటే టార్చర్ పెట్టాలి కదా సార్, అంటే నాకు వెనకాల రాధామోహన్ గారు కనపడుతూ ఉంటారు. మీరు ఒక టైం చెప్పారు సినిమా, ఒక టైం సినిమా రిలీజ్ చేయాలని అంటే అందరూ అనుకున్నారు. అంటే అందరూ 6 రోజులు సెట్ కూడా వదిలే అనుకున్నారు, అందరూ 6 days లో సెట్ ఎక్కడ వదిలే అనుకున్నారు. కానీ 6 days లో సెట్ మొత్తం ఫినిష్ చేసుకుని 7th day ఈవినింగ్ 6:30 కల్లా మొత్తం 500 members క్రౌడ్ ప్లస్ మీ ముగ్గురు అది పట్టుకున్న పెట్టుబడి అలా వస్తున్న గ్రాండీర్ షాట్ ఈ తీయడానికి మాకు చాలా కష్టపడి అందించాడు బ్రహ్మ. తను చాలా రియలిస్టిక్ చేశారు. అంటే గోపురము ప్లస్ అంతే మొత్తం ఆ జాతర సెట్ క్రియేట్ చేయడం అన్నది ఒక 6 days లో అంత ఈజీ అనే విషయం కాదు. దానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, చాలా మంది ఫాలోఅప్ చేసిన మా ప్రొడక్షన్ టీమ్